సో హాయ్ హలో నమస్తే గైస్, నేను మీ సతీష్ ఫ్రమ్ మలేషియా. నాకు ఎప్పటి నుంచో ఒక ఉన్న డ్రీమ్ అని చెప్పవచ్చు. అండ్ చాలా మంది యూత్ కి అయితే డ్రీమ్ ఉంటుంది ఆల్ ఇండియా బైక్ రైడ్ అని చెప్పేసి. అందులో ఒకటి లే లడాక్ బైక్ ట్రిప్ అయితే చాలా మందికి, మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి డ్రీమ్ అయితే ఉంటుంది. బట్ అందులో చాలా తక్కువ మంది డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో ఇంకో విషయం ఏమంటే, మన మడక్సిర నుంచి నేను అతి దగ్గరలో ఆల్ ఇండియా బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ బైక్ రైడ్ కోసం నేను తీసుకున్న ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, నేను యూస్ చేస్తున్న బైక్ గురించి, నేను తీసుకున్న కెమెరాస్ అండ్ లెన్సెస్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ వంతు సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఉంది. సపోర్ట్ అంటే మరి ఫైనాన్షియల్ సపోర్ట్ కాదు, ఇంకోటి కాదు, జస్ట్ నేను చేసే వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ అండ్ లైక్ అండ్ కమెంట్ చేస్తూ షేర్ చేస్తే, షేర్ తో పాటు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే అదే మీ సపోర్ట్ చాలండి. సో మెయిన్ గా మన ఆల్ ఇండియా బైక్ రైడ్ లో నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి అబౌట్ మీ ఫీలింగ్ కావచ్చు, సో ఏదైనా మిస్టేక్ ఉన్నా కావచ్చు, ఏ మొహమాటం లేకుండా పర్సనల్ మెసేజ్ కాకుండా డైరెక్ట్ కమెంట్ లోనే పెట్టేసేయండి. ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతా, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతా. వీడియోస్ పరంగా కావచ్చు, ఎటువంటి మిస్టేక్ ఉన్నా ఏ మొహమాటం లేకుండా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుంటూ మీకోసం ఒక మంచి కంటెంట్ ని తీసుకొచ్చే ట్రై చేశాను. అండ్ ఈ ఆల్ ఇండియా బైక్ రైడ్ లో నేను యూస్ చేస్తున్న సో కెమెరాస్ అండ్ ఎక్విప్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి GoPro Hero 13 అనమాట. మనకు అరౌండ్ 50,000 బడ్జెట్ అయితే పడింది. సో కెమెరా కండిషన్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఫోటో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉండింది. సో ఆల్మోస్ట్ అన్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఈ కెమెరాతో పాటు అడిషనల్ గా ఎక్స్ట్రా బ్యాటరీస్ అండ్ ఎక్స్ట్రా కార్డ్స్, సో హ్యాండ్ స్టిక్ ప్రతి ఒక్కటి కాంబో ఆఫర్ లోనే తీసుకున్నాను. అంటే బ్యాటరీస్ మాత్రం సపరేట్ తీసుకున్నాను అనమాట, ఇంక్లూడింగ్ రాలేదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆల్ ఇండియా బైక్ రైడ్ కోసం మెయిన్ మన హెల్మెట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఈ హెల్మెట్ మనకు అరౌండ్ 8,000 బడ్జెట్ అయితే పడింది. ఈ హెల్మెట్ వచ్చేసి మనం అనంతపురం రీసెంట్ గా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ పోయినాడు, హెల్మెట్ నచ్చి తీసుకున్నాం అనమాట. అండ్ ఈ జాకెట్ పరంగా వస్తే, ఇది రైడింగ్ కోసం యూస్ చేసే జాకెట్ అయితే అస్సలు కాదు, జస్ట్ మన లోకల్లో వ్లాగ్స్ కోసం యూస్ చేస్తుంటాం అనమాట. ఇది రైడింగ్ జాకెట్. మన ఆల్ ఇండియా బైక్ రైడ్ కోసం రైడింగ్ జాకెట్ కూడా ఆర్డర్ చేశాను. మేబీ ఒక 5 or 6 వర్కింగ్ డేస్ లో డెలివరీ రాబోతుంది. ముంబై నుంచి నిన్నే కాల్ రిసీవ్ చేసుకున్నాను అనమాట, కన్ఫర్మేషన్ కాల్. సో ఆ రైడింగ్ జాకెట్స్ వచ్చేసి మనకు కాంబో ఆఫర్ అనమాట. బై 1 get 1 లో అరౌండ్ 12,000 బడ్జెట్ అయితే పడింది మనకు. సో నెక్స్ట్ మన ఆల్ ఇండియా బైక్ రైడ్ కోసం నేను యూస్ చేస్తున్న బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS4 ఇంజన్ అన్నమాట. సో పర్టికులర్ గా ఈ బైక్ ని ఇలా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, చాలా ఈ బండి కోసం చాలా స్టేట్లే దాటిన అనమాట, చాలానే కాదు. సో ఫస్ట్ ఈ బండి కోసం మనకు రిక్వైర్మెంట్ ఉండింది అనమాట. 2017 మోడల్ అండ్ మనకు నచ్చిన నెంబర్ తో BS4 ఇంజన్, బ్లాక్ కలర్ వెహికల్ కావాలని. సో ఫస్ట్ అరౌండ్ బెంగళూరు మొత్తం సెర్చ్ చేశాను అనమాట. మనకు నచ్చిన బడ్జెట్ లో నచ్చిన బండి, నచ్చిన నంబర్ ప్లేట్ తో ఒకటి దొరకలేదు. అండ్ బెంగళూరు కంప్లీట్ చేసుకునేసి తుమ్కూరు బయలుదేరాను అనమాట. తుమ్కూరులో చాలా బండ్లు దొరికాయి, కానీ గన్ మెటల్ అని చెప్పేసి, ఆ కలర్ ఈ కలర్ అని చెప్పి చాలా బండ్లు దొరికాయి. బట్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలర్ BS4 ఇంజన్. సో ఇది దృష్టిలో పెట్టుకునేసి బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదనే ఒకే ఒక ఉద్దేశంతో తుమ్కూరు కూడా వదిలేసి నెక్స్ట్ అనంతపురం వెళ్ళాను అనమాట. ఆల్వేస్ అనంతపురం మనకి హోమ్ టౌన్ ఉన్నట్టే. సో మన హోమ్ టౌన్ లో ఏం ఫీల్ అయితే ఉంటుందో మనకు అనంతపురంలో కూడా అదే ఫీల్ ఉంటుంది. ఎందుకంటే మన ఉమ్మడి అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి తెలుసు అనంతపురంలో ఉంటే ఏం ఫీల్ ఉంటుంది, ఎలా ఉంటుంది, అక్కడ ఉండే పర్యావరణం కావచ్చు, వాతావరణం కావచ్చు, అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనకు వేరే ఫీలింగ్ రాదు, మన సొంత ఊర్లో ఉండే ఫీలింగే ఉంటుంది అనంతపూర్లో. అండ్ నెక్స్ట్ బైక్ పరంగా వస్తే, అనంతపురం మొత్తం ఏజెన్సీని పట్టుకొని సర్చ్ చేసాను అనమాట. బట్ ఏజెన్సీలు చాలా బైకులు చూపించారు. బట్ స్టాండర్డ్ 350 అని చెప్పేసి, హిమాలయన్, చాలా వెహికల్స్ చూపించారు. బట్ నాకు కావాల్సింది క్లాసిక్ 350 కాబట్టి సో ఆ ఏజెన్సీని కానీ వదిలేసి నెక్స్ట్ తాడిపత్రి బయలుదేరారు అనమాట. తాడిపత్రిలో సెర్చ్ చేస్తుంటే మార్కాపురంలో బైక్స్ దొరుకుతాయని చెప్పేసి ఎవరు సజెస్ట్ చేశారు, మన ఇన్స్టా ఫాలోవర్స్. సో సరే మార్కాపురమే కదా, దగ్గరే కదా, ఇంకెట్లో ఇంత దూరం వచ్చేసామని చెప్పేసి మార్కాపురం బయలుదేరుతుంటే మనకు నంద్యాలలో అయితే మన బండి అయితే దొరికింది అనమాట. ఇది సమ్ ఏజెన్సీని పట్టుకునేసి నెల్లూరు బండి నేను సెకండ్ హ్యాండ్ లోనే కొనడం జరిగింది. సో బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టేసాను అనమాట.
అరౌండ్ మనకు 1.20 1.30 పెట్టుకుంటే మనకు క్లాసిక్ 350 మంచి వెహికల్ వస్తుంది. బట్ నేను 1.60 పెట్టాను అనమాట. 1,60,000 పెట్టి ఈ బండి కొన్నాను. ఎందుకంటే స్పెషల్ రిక్వైర్మెంట్ అనమాట. నాకు నచ్చిన నెంబర్ ప్లేటు నాకు నచ్చిన కలర్తోనే ఉంది. సో అని చెప్పేసి ఏం ఆలోచించుకున్న బడ్జెట్ గురించి ఆ బండి తీసుకున్నాను అనమాట. సో ఇది మన ఆల్ ఇండియా బైక్ రైడ్ కోసం నేను తీసుకున్న ఎక్విప్మెంట్. సో అరౌండ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎంత అయింది అరౌండ్ మీరే చెప్పేసేయండి. సో అండ్ యాక్చువల్లీ చాలా మంది సజెస్ట్ చేశారనమాట. బట్ సజెషన్ చాలా లేట్గా చేశాను. నేను GoPro Hero 13 తీసుకున్న తర్వాత Insta360 తీసుకో అంటే బాగుండు తమ్ముడు అని చాలా మంది చెప్పారు. బట్ ఆపాటికి నేను కెమెరా కొనేసాను. సో ఈ మోటో వ్లాగింగ్ కెమెరాల పైన మనకు అంత ఐడియా లేదనమాట ముందు. సో కొనిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది. సో బడ్జెట్ దీనికిన్నా లో బడ్జెట్లోనే మనకి Insta360 వచ్చేది. బట్ కొనేసాం కాబట్టి ఇంకేం చేయలేం, దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలా. అండ్ ఫస్ట్ మన ఆల్ ఇండియా బైక్ రైడ్ వచ్చేసి మన ధర్మస్థలంలో స్టార్ట్ అయింది అనమాట. ధర్మస్థలంలో దర్శనం చేసుకొని యాజ్ యూజువల్ అక్కడ నుంచి మన ఆల్ ఇండియా బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్ ఇండియా బైక్ రైడ్ లో పాల్గొనే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మాతో పాటు పాల్గొనవచ్చు. సో అండ్ ఈ ఆల్ ఇండియా బైక్ రైడ్ లో ప్రతి ఒక్క అప్డేట్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తుంటాను. మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా కానే కావాలని చెప్తున్నా. ఎందుకంటే సో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక డ్రీమ్ అనే చెప్పొచ్చు నాకు. ఆ డ్రీమ్ ని ఇక 1 or 2 months లో ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాను. సో ఏం జరుగుతుందో ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము అనమాట. సో ఏదైతేనే సో నా డ్రీమ్ వైపు నేను వెళ్తున్నాను. మీ వంతు సపోర్టు ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ వేడుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో నేను చేసే వీడియోస్ అండ్ నేను అప్లోడ్ చేసే వీడియోస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే డెఫినెట్లీ మొహమాటం లేకుండా కమెంట్లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే వీడియోలో నా మిస్టేక్ని నేను రెక్టిఫై చేసుకుంటూ మీకోసం ఒక క్వాలిటీ కంటెంట్ని మంచి వీడియోస్ని మీకోసం తెస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. నేను మీ సతీష్ మణిక్షిర.